ఆమె ఆక్రోశంలో ఒక భావం ఉంది. ఖచ్చితంగా ఆమె ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని తపన పడుతున్న సంగతి అర్థమవుతుంది. కానీ భారత శిక్షాస్మృతి, భారత రాజ్యాంగం ప్రకారం శిక్ష అనేది వెంటనే అమలు చేసేటటువంటి అధికారం ఏ కోర్టులకి లేదు. పూర్తిగా విచారణ జరిపి అందులో న్యాయాన్యాయం ఎంతవరకు ఉంది ఏమిటనేది తేల్చి చెప్పేసరికి వాళ్ళు ముసలాళ్ళు కూడా అయిపోతున్నారు. ఒక కేసు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నడుచుకుంటూ పోతుంది. మరి అలాంటప్పుడు న్యాయం ఎక్కడ జరుగుతుంది? దీన్ని మన రేణుదేశాయ్ గారు చెప్పినట్టు వెంటనే శిక్ష పడాలంటే భారత శిక్షా స్మృతిని రాజుకో తిరగరాయవలసిన అవసరం ఉంది. అది ఇప్పట్లో జరిగే పని కాదు. ఏదేమైనా ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆడబిడ్డలను మానభంగాలు చేసి దుర్మార్గంగా చంపేసే దుర్మార్గులు మాత్రం తగిన శిక్ష పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా శిక్ష పడాలి కూడా. కానీ మన కోర్టుల్లో జాప్యం వల్ల ఈ మానవ మృగాలు మారటం లేదు. వెంటనే శిక్ష పడితే ఖచ్చితంగా భయం అనేది వస్తుంది. వెంటనే శిక్ష పడదు. ఏదో జాప్యం జరిగి 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకే శిక్ష పడితే ఈ లోపల ఆడు చేసేసి అన్ని చేసేసి మరొక దుర్మార్గుడుగా మారిపోయి సమాజానికి ప్రమాదంగా మారుతున్నారు. కాబట్టి ఆదిలోనే దాన్ని తుంచేయాలంటే శిక్షాస్మృతిని మార్చవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని మన పార్లమెంటులో ఏదన్నా మార్చుకోవాలా, లేకపోతే ఏం చేసినా సరే శిక్షాస్మృతిని మారిస్తే తప్ప ఇమీడియట్లీ శిక్ష పడే అవకాశం లేదు. కాబట్టి ఇంకొంచెం తొందరగా ఇలాంటి దుర్మార్గులకు బెయిల్ ఇవ్వకుండా ఏదైనా సెక్షన్లు ఎక్కువగా పెట్టి నిర్బంధించే తప్ప పని జరగదు. కాబట్టి కుక్కలకి మనుషులకి పోల్చకూడదు. కుక్కలేటంటే మూగజీవాలు, వాటిని ఎలా శిక్షణ కూడా పట్టించుకునేవాడు ఉండదు. ఏదో కొంతమంది సామాజిక కార్యకర్తలు ఏదో బాధపడుతుంటారు. అవి జీవాలే కదా, వాటికి కూడా ప్రాణాలే కదా, వాటినేమో ఏదో కరిస్తే వాటి ప్రాణం తీసేస్తున్నారు, ఇక్కడ రేప్ చేస్తే వాడిని మాత్రం వదిలేస్తున్నారు. మరి నిజమే, మన రాజ్యాంగంలో అలా ఉంది. మరి ఏం చేస్తాం? కాబట్టి రేణుదేశాయ్ గారి బాధ మాత్రం ఖచ్చితంగా 100% కరెక్టే. ఖచ్చితంగా సత్వరమే శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. అయినా సరే ఇంకా మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇంకా మర్డర్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమస్యపై ఎంత మనం ఆక్రోశించినా, ఎంత గట్టిగా అడిగినా మన కంఠస్వరం తప్ప వేరే మార్గం కనపడుతుంది. కానీ న్యాయం ఎప్పటికైనా జరుగుతుందనే ఎదురుచూపు మాత్రం మనకి మిగిలిపోతుంది. సంవత్సరాల తరబడి న్యాయస్థానాల్లో కేసులు అలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఎవరైతే జన సమూహానికి కంటకంగా తయారయ్యారో అలాంటి వ్యక్తుల్ని నిర్మూలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ఇలా మానభంగం చేసేవాడు మానభంగం చేసి పోతూ ఉంటాడు, కరిసిన కుక్కను చంపుకుంటూనే పోతూనే ఉంటారు. కాబట్టి దానికి దీన్ని పోల్చలేం. రేణుదేశాయ్ గారు మంచి టాపిక్ ముందుకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా సత్వరమే ఈ మానభంగం మర్డర్ కేసులకి విచారణ జరిపి శిక్ష అమలు పరిస్తే బాగుంటుంది.